నోటిలో దంతాలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సర్జరీ చేసినా చెవికి కంటికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? అసలు పిప్పళ్ళు ఎందుకు వస్తాయి? పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? అంత నొప్పి ఎందుకు వస్తుంది? తెలుసుకుందాం రండి ఈరోజు. మనం తినే ముందు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం, కానీ తిన్న తర్వాత సరిగా క్లీన్ చేసుకోము. దానివల్లనే మనం తినే ఆహార పదార్థాలన్నీ జిగురు రూపంలో పళ్ళు చుట్టూ, పళ్ళు మధ్యలో పడుతూ ఉంటుంది. సో అవి సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంది. సో తిన్న తర్వాత నోరు నీట్గా కడుక్కోండి. పిప్పళ్ళు ఉంటే అంత నొప్పి ఎందుకు వస్తుంది, కన్నుకి చెవికి ఎందుకు ప్రాబ్లం అవుతుందో వీడియో చివరి వరకు చూడండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. పన్ను పుచ్చిపోయినప్పుడు ఆ లోపల ఆహార పదార్థాలు ఉండిపోయినప్పుడు అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకవేళ పన్ను తీసేసిన తర్వాత కూడా ఆ గ్యాప్ లో బ్లడ్ బ్లీడ్ అయ్యి బ్లడ్ క్లాట్స్ అలా ఉండిపోయి బ్యాక్టీరియా చేరడం, ఆహార పదార్థాలు అందులో ఉండిపోవడం, ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మనకి బాగా ఎక్కువ నొప్పి వస్తుంది. మన దంతాలకి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజలు చెవికి కంటికి బ్లడ్ సప్లై చేసే వెజల్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకే ఈ పంటి నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ బ్లడ్ వెజల్కి చేరితే కనుక చెవికి కన్నుకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా పళ్ళు కలర్ మారుతున్నాయి లేదా పుచ్చిపోయే అవకాశం ఉందని తెలిసినప్పుడే అవి పళ్ళు నీట్గా క్లీన్ చేయించుకొని ఆ గ్యాప్లలో సిమెంట్ పెట్టించుకోండి. సిమెంట్ అంటే మామూలు సిమెంట్ కాదండి, పళ్ళకి సపరేట్గా సిమెంట్ పెడతారు. అది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.